లేయర్డ్ పొటాటోస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంపలు, చీజ్, ఎండుమిర్చి, బేసిల్, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, ఫ్రెష్ క్రీమ్, వెన్న, ఇంకా సీజనింగ్ పౌడర్. ఈ సీజనింగ్ పౌడర్ చాలాసార్లు వాడుతూనే ఉన్నాం మనము. ఇందులో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మిశ్రమం అని చెప్పాను నేను మీకు. అదేంటో కూడా నేను చెప్తాను తర్వాత కూడా. 6 ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట డిష్కి. రెడీమేడ్ దొరుకుతుంది, తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది. అందులో మళ్ళీ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ వగేరాలు ఏం లేకుండా, మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఏం లేదు, గార్లిక్, ఆనియన్, క్యారెట్, సాల్ట్, వైట్ పెప్పర్ ఇవి ఉంటాయన్నమాట. డ్రైడ్ గార్లిక్, డ్రైడ్ ఆనియన్, డ్రైడ్ క్యారెట్, వాటి పౌడర్ అది. ఓకే, అండ్ ఎస్, మనము వంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే బంగాళాదుంపల్ని చాప్ చేసుకుందాం. లేయరింగ్ చేసుకోవాల్సి వస్తుంది వీటిని. కాబట్టి నిలువుకి కానీ అడ్డానికి కానీ పలచగా స్లైస్ చేసుకోవాలి ఈ విధంగా. స్లైసర్ తోటి చేసుకుంటే బాగా పల్చగా అయిపోతాయి. అంటే మనము ఇట్లా స్లైస్ చేసుకుంటాం కదా, ఆ విధంగా. కొద్దిగా లావుపాటి స్లైసర్ కనుక ఉన్నట్టయితే స్లైసర్ వాడుకోవచ్చు. పెనం పెట్టేసుకుందాం. Okay. Happen. Now what we do? I'll add butter. బటర్లో బంగాళదుంపలు వేసేస్తున్నాం. అవి అలా ఉడుకుతూ ఉంటాయి. మనము మిగిలినవి చాపింగ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయని ఫైన్ చాప్ చేస్తున్నా. ఓకే, ఇది కూడా డిష్లో వేద్దాం. దెన్ ఆనియన్ స్లైస్ చేసుకోవాలి. కొద్దిగా దళసరిగానే ఉన్నాయి. like this. Sliced onion కూడా డిష్లో వేద్దాం. తదుపరి ఏమున్నాయి? చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. ఇవి చాప్ చేసి పెట్టుకుందాం, తర్వాత స్ప్రింకిల్ చేస్తాం. ఓకే,
ఓకే, ఇంకా దీనికి ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. ఇది పైనుంచి స్ప్రింకిల్ అయినా చేసుకోవచ్చు, ఇందులో అయినా వేసుకోవచ్చు. నేను ఇందులో వేసేస్తున్నాను సో దట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో బేసిల్ వేసాము, సీజనింగ్ పౌడర్ వేసాము, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఇప్పుడు వేస్తా, మిగిలిన పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటాం. ఓకే, అండ్ సాల్ట్. రైట్, నీట్గా మనకు కావాల్సిన విధంగా కుక్ అయిందనమాట. నిజానికి ఇవన్నీ మిక్స్ చేసుకొని బేకింగ్ ట్రేలో ఎక్కడైనా పెట్టేసుకొని ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే మనకు బేకింగ్ ప్రాసెస్ కొంచెం అలవాటు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకొని తర్వాత బేక్ చేసుకోవచ్చు అనమాట. అంతకు కాదు, ఓవెన్ లేదు, డైరెక్ట్గానే తినాలి అన్నా కూడా ఇదే విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొటాటోస్ని బాగా స్మూత్గా కుక్ చేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓవెన్లో పెడితే ఏమవుతుందంటే ఆ స్మోకీనెస్, ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. లోపల నుంచి కుక్ అవుతుంది కదా, ఓవెన్లో డిఫరెంట్గా కుక్ అవుతుంది ఆ విధంగా. బట్ ఎస్, ఇప్పటి వరకు మనకు రెడీ అయిపోయింది. దీన్ని లేయర్లుగా దీంట్లో అరేంజ్ చేసుకొని బేక్ చేసుకుందాం. లజానియా చేస్తాం, గుర్తుంది కదా, మనం చికెన్ లజానియా కానీ చేసుకుంటాం. అది లజానియా అనేసరికి షీట్స్ వేస్తాము, లజానియా షీట్స్ తోటి. అలా లేకుండా పొటాటో తోటి తయారు చేసే లజానియా కూడా ఉంటుంది, అది కూడా ఇలాగే చేస్తాం ఇంచుమించుగా. అదే గుర్తొస్తుంది నాకు. దీన్ని మీరు లేయర్స్గానే పెట్టుకోవాలనుకున్నట్లయితే కూడా ఒక లేయర్ పొటాటోస్ వేసుకోవడం, ఆ పైనుంచి స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా మనం ఇందాక దీంట్లో వేసాం సీజనింగ్ కోసం, వాటి కోసం అవన్నీ వేయడం. తర్వాత ఇంకొక లేయర్ పొటాటోస్ పెట్టడం, అట్లా లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. నిమ్మకాయ పిండుకున్నాం, అండ్ దెన్ క్రీమ్. తర్వాత చీజ్ ఉంది కదా, చీజ్ని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని పైనుంచి గార్నిష్ చేద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుందాం.